స్థానిక ఎన్నికల సమరమే లక్ష్యంగా బీజేపీ సమర శంఖాన్ని పూరించింది. లోకల్ బాడీ డోంట్ టేక్ ఇట్ ఈజీ అంటూ పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తోంది హైకమాండ్. దీనికోసం రోడ్ మ్యాప్ ఇవ్వడమే కాకుండా నేతలకి క్లాస్ కూడా తీసుకుంది పార్టీ అధిష్టానం. స్థానిక ఎన్నికల సమరానికి కేడర్ను సన్నద్ధం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పార్టీ వర్క్ షాప్ లో నేతలకు క్లాస్ పీకారు. పార్టీనే ముఖ్యం, పార్టీ కోసమే అంతా పని చేయాలి, ఎన్నిక ఏదైనా మెరుగైన ఫలితాలు రావాల్సిందేనంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నేతల మధ్య విభేదాలపై సునీల్ బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకుపోవాలని ముఖ్య నేతలకు సూచించారు. పార్టీ పనిలో అందరినీ భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో కొత్త ఫార్ములాతో ముందుకు వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలకు 5 సభ్యులతో కమిటీలు వేయబోతోంది బీజేపీ. ఈ కమిటీలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, 3 ప్రధాన కార్యదర్శులు ఉంటారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది. స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాషాయ జెండా రెపరెపలాడించాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీసీ రిజర్వేషన్ల పేరుతో అధికార కాంగ్రెస్ లబ్ధి పొందాలనుకుంటున్న నేపథ్యంలో ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో కలపడంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి పరిణామాలు రావాలంటే కార్యకర్తలు కదలాలంటే నాయకులు ముందుకు రావాలి, కలిసి ముందుకు పోవాలనేటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేసిన మిత్రులారా. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓ రోడ్ మ్యాప్ ను రాష్ట్ర నాయకత్వానికి సునీల్ బన్సల్ అందించారు. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం బుధవారం శిక్షణా తరగతులుంటాయి. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు వివిధ దశల్లో సమావేశాలుంటాయి. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ర్యాలీలు, నిరసనలు, ఆగస్టు 11 నుంచి 20 వరకు మోర్చాల సమావేశాలు ఉంటాయి. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలను సైతం ఈ రోడ్ మ్యాప్ లో పొందుపరిచారు. ముఖ్యంగా బైక్ ర్యాలీలు, మహిళల సమావేశాలు, సమ్మేళనాలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని సూచించారు. నాయకులంతా ఈ రోడ్ మ్యాప్ ఆధారంగా పనిచేయాలన్నారు సునీల్ బన్సల్.